శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. 10 ఏళ్ల క్రితం పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఈ శ్రీచక్రం దాంతో పాటు చిన్న ప్లేట్ లాగా అయితే తీసుకున్నాను. చాలా ఇయర్స్ అయింది. ప్లేట్ అయితే బ్రేక్ అయిపోతుంది. అలాగే శ్రీచక్రం కూడా కొంచెం ఎప్పుడో ఒకసారి కింద పడితే కొంచెం ఒక వైపు కూడా పోయిందనమాట. అందుకని నేనైతే శ్రీచక్రం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సిల్వర్‌లో తీసుకుంటే ఎప్పటికీ మనకి విగ్రహాలన్నిటితో కూడా బావుంటుందని చెప్పి నేను శ్రీచక్రం అయితే తీసుకున్నానండి. ఈ శ్రీచక్రం అయితే వెయిట్ ఎక్కువగా ఉంటదనమాట. దీని వెయిట్ వచ్చి 63 గ్రామ్స్ పడిందనమాట. ఇంచుమించుగా 6 తులాల కంటే పైన గట్టి చేత వచ్చింది. శ్రీచక్రం ఇలా గట్టి చేతలోనే ఉంటే చాలా బావుంటుంది. అలాగే శ్రీచక్రం పెట్టడానికి ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను. లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు శివలింగం ఒకటి తీసుకున్నాం కదండీ! ఆ శివలింగం పెట్టడానికి నేనైతే ఒక సిల్వర్ ప్లేట్ తీసుకుందాం అనుకున్నాను. ఆ సిల్వర్ ప్లేట్‌తో పాటు ఈ శ్రీచక్రం తీసుకున్నాననమాట. ప్రస్తుతానికి శివలింగాన్నయితే రాగి ప్లేట్‌లో పెట్టాను. ఈ శివలింగం కూడా ఒక సిల్వర్ ప్లేట్ తీసుకుంటే బావుంటుందని చెప్పి ఇలా సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నాను. ఈ సిల్వర్ ప్లేట్‌తో పాటు ప్రసాదం పెట్టడానికి ఇంకో ప్లేట్ అయితే బావుంటుందని ఒకే సైజులో ఉన్న 3 ప్లేట్స్ అయితే తీసుకున్నాననమాట. ఈ 3 ప్లేట్స్ వచ్చి ఈ 32 గ్రామ్స్ అనమాట. ఈచ్ వన్ వచ్చి ఇంచుమించుగా ఒక 10 గ్రామ్స్ అలా అయితే పడిందనమాట. ఇప్పుడు శివయ్యని ఈ సిల్వర్ ప్లేట్‌లో అయితే పెట్టేసుకుందాము. ఆ స్ఫటిక లింగానికి సిల్వర్ ప్లేట్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుందనమాట. మొన్నటి నుంచి అనుకుంటున్నాను రాగి ప్లేట్‌లో అంతగా కనిపించట్లేదు శివయ్య అని చెప్పి. ఇలా షిఫ్ట్ చేయగానే అసలు చాలా బావుందనిపించింది నాకైతే. అప్పుడు పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ ఇక్కడ శివలింగానికైతే ఇలా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఈ సిల్వర్ ప్లేట్స్ 3 శ్రీచక్రం అయితే నాకు చాలా బాగా నచ్చినియండి. వెయిట్ కూడా మనకి శ్రీచక్రం కొంచెం గట్టిగా ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నొత్తు పడేలాగైతే ఉండకూడదు. నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కాబట్టి మనం రోజు కొంచెం పసుపు, కుంకుమ అది వేసి కదిపినా కూడా ఎక్కడ నొత్తు పడకుండా ఉండాలి కాబట్టి గట్టి చేత్తలోనే శ్రీచక్రం అయితే తీసుకోవాలని చెప్పి నేను శ్రీచక్రం గట్టి చేత్తే తీసుకున్నాను. అలాగే శివయ్యని పెట్టడానికి ఒక ప్లేటు. తర్వాత ప్రసాదం రోజు ఒక రాగి పళ్ళెంలో పెడుతున్నాం అనమాట. ఆ పళ్ళెంలో కంటే కూడా సిల్వర్ దాంట్లో పెడితే బావుంటుందని చెప్పి ప్రసాదం పెట్టడానికి ఒక సిల్వర్ ప్లేట్ అయితే తీసుకున్నామండి. నిత్య దీపారాధనలో ఇలా పెట్టుకుంటే నా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. పూజా మందిరంలో శివయ్యని, అలాగే శ్రీచక్రాన్ని చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. శ్రీచక్రం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.